అమ్మాయిలు మీరు వీడియోలు చేస్తున్నారా? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా? సోషల్ మీడియాలో వీడియోలు కానీ ఫోటోలు కానీ ఇవి షేర్ చేస్తున్నప్పుడు చాలామంది మీ వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ బ్యాడ్ వర్డ్స్తో అంటే మిమ్మల్ని బూతులు తిడుతూ అంటే మీ ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి బూతులు తిడుతున్నారా? మీరు వెంటనే బిఎన్ఎస్ సెక్షన్ 79 ప్రకారము మీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేయించండి. వాళ్ళు ఎక్కడున్నా కూడా పోలీస్ స్టేషన్కి రావాలి అండ్ కోర్టుకు అటెండ్ అవ్వాలి. వాళ్ళకి 3 years 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుందండి. సో ఎవరైనా ఆడవాళ్ళను కించపరిచేలా సోషల్ మీడియాలో కామెంట్ బాక్స్లలో వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడితే ఏం చేయగలరులే, మేము ఎక్కడో ఉన్నాం కదా ఏమవుతుందిలే అని అనుకోవద్దండి. ఎక్కడున్నా కూడా ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి మీరు ఎక్కడున్నా మీ అడ్రస్ ఎవిడెన్స్తో సహా సైబర్ లాగేయగలుగుతూ సో మీరు ఎక్కడున్నా మీరు ఇక్కడ ఆ అమ్మాయి ఎక్కడైతే కంప్లైంట్ ఇచ్చిందో అక్కడికి వచ్చి అక్కడ మీరు నిరూపించుకోవాలి. మీరు కనుక మీరు తప్పు చేసినట్టు ఎవిడెన్స్ కనుక ఉండి ఆ అమ్మాయి కనుక ప్రూవ్ చేయగలిగితే మీకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మీకు జరిమానా కూడా పడుతుందండి. సో బీ కేర్ఫుల్ ఎవ్రీవన్. ఎవరైనా ఇట్లాంటి కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారండి, చాలామంది ఫేస్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళకు భయపడద్దు. ఎందుకంటే ఒకవేళ మీకు నచ్చకోకుంటే వాళ్ళు చేసే వీడియోలు నచ్చకోకుంటే మీరు కింద నార్మల్ వర్డ్స్లో చెప్పచ్చు. ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి మన మనోభావాలు వ్యక్తపరిచే రైట్ అయితే ఉంటుంది. బట్ అంతేకాని బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి వాళ్ళని తిట్టేలా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ తిట్టేలా పెడితే మాత్రం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అయితే తప్పదండి. జాగ్రత్తగా ఉండండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చెప్పేది కరెక్టే అనే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామంది ఫేస్ చేస్తున్నారు. అవునో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.